RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గుడిపూటి నారాయణ స్వామి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గుడిపూటి నారాయణ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దివ్యాంగుల పెన్షన్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గడిపూటి నారాయణ స్వామి. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్. రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సోదరీమణులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత వారం 10 రోజుల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు, వైసీపీ మీడియా చేస్తున్నటువంటి అసత్య ఆరోపణ వలన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ అసత్య ఆరోపణలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా గమనించాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా దివ్యాంగుల పట్ల ప్రేమ చూపించాడా అని తెలియజేస్తున్నాం. గతంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా రిజర్వేషన్లైనా ఉపాధి అవకాశాలైనా చూపించాడా అని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులంతా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అయితేనేమి గమనిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. ఇవాళ రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి ప్రకారం గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాధారణ పింఛన్ను 3,000 నుంచి 4,000 చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని మన చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దివ్యాంగుల కోసం 3,000 ఉన్నటువంటి పింఛన్ను 6,000 చేసినది కూటమి ప్రభుత్వం అంతా. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులంతా తెలుసుకోవాలని తెలియజేస్తున్నా. అంతేకాకుండా పూర్తిగా మంచానికి పరిమితమైన దివ్యాంగుల కోసం 5,000 ఉన్నటువంటి పెన్షన్ను 15,000 చేసినది కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్రంలో. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కోరంట్ల మాధవ్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాదాపు తెల్లగయ్యే వరకు వీళ్ళను అటవీ అధికారులను తంతు కొడుతూ వాళ్ళ జీపును లాక్కుని, వారి దగ్గర ఉన్న వాకీటాకీలను కూడా లాక్కుని, వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కుని విచక్షణారహితంగా ఒక జనసేన అతను ఇతను ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనంగా మారిన ఘటన. అయ్యా పవన్ కళ్యాణ్, ఈ శాఖకు, అటవీ శాఖకు నువ్వే మంత్రివి. జీపు మీద కాదు అతను కూర్చున్నది, నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో. మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తా ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి, నీది దిక్కుమాలిన స్థితిలో నువ్వు ఉన్నావు. తల వంచుకొని వింటూ ఉన్నావు. తలను పైకెత్తి కూడా వినే దమ్ము, ధైర్యం, ఒక కంప్లైంట్ను బుడ్డా రాజశేఖర రెడ్డి పైన అటవీ అధికారులు ఇస్తున్న కంప్లైంట్ను తల ఎత్తి నిటారుగా నిలబడి వినే దమ్ము, ధైర్యం కూడా లేక తల వంచుకొని నువ్వు వింటున్నావు. అది సిగ్గుచేటు. యావత్ మీ మంత్రివర్గానికి
మీ కూటమి ప్రభుత్వానికే అది ఒక సిగ్గుచేటుగా మనం భావించవచ్చు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నిర్వీర్యం కావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతిభావంతులైన పోలీస్ ఆఫీసర్లంతా వీఆర్లోకి పంపుతున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, కొందరు ఆఫీసర్లను జైల్లోకి పంపిస్తున్నారు. ఇదల్లా ఎందుకు వచ్చిన బాధ అని కొందరు ఈ రాష్ట్రం వదిలి ఐపీఎస్ ఆఫీసర్లు వేరే రాష్ట్రాలకు బదిలీ పైన వెళ్ళడానికి సిద్ధమైనారు. అదే కాకుండా కొంతమంది అధికారులు రాజీనామా, ఈ ప్రభుత్వం పెట్టే హింసను ఈ ప్రభుత్వం రాసి రంపాన పెడతా ఉంటే తట్టుకోలేక రాజీనామా చేసి పోతా ఉన్నారు. ఈ బాధలన్నీ భరించలేక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేని విధంగా ఈ ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థాయికి పోలీస్ వ్యవస్థ వచ్చింది అంటే ఇంతకంటే నీచం ఇంకే ఏమైనా ఉందా అని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుకు 4 సరెండర్లు రావాలి పోలీసులకు, 4-5 అడిషనల్ సరెండర్లు రావాలి, టీఏ రావాలి, డిఏ రావాలి. ఇవన్నీ ఏమి కూడా ఇవ్వకుండా అసాంఘిక శక్తుల పట్ల ఒక హంటింగ్ టైగర్ లాగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఒక సర్కస్ పులులలాగా ఆయన తయారు చేసినారు. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ 4వ సింహంలాగా ఈ రాష్ట్రంలో ఉండేది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో 4వ సింహం నడ్డి విడిచినారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. నిన్నగాక మొన్న ఒక ఘటనను, నిన్ననే అనుకుంటా నాకు తెలిసినంత వరకు, అయ్యన్న పాత్రుడు ఈయన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నెత్తిన ఎంటికలే కాదు, ఈయన బుర్రలో బుద్ధి కూడా లేదనేది మనకు అర్థమైంది. నెత్తిన ఎంటికలు లేవు, బుర్రలో బుద్ధి లేని అరగుండు అయ్యన్న పాత్రునికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయ్యా, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే, పోలీస్ వ్యవస్థ సచ్చుబడిపోతే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సంక్షేమానికి అది పెద్ద ఆటంకంగా మారుతుంది. దయచేసి ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడండి. ఈ అయ్యన్న పాత్రుడి మీద ఇంతవరకు నాకు తెలిసినంత వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన బుడ్డా రాజశేఖర రెడ్డిని కానీ లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తిని కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. వారిద్దరిపైన తూతూ మంత్రంగా ఒక చిన్న కేసును కట్టి ఆ ఎఫ్ఐఆర్ను మూలగొడేస్తే ఆ ఎఫ్ఐఆర్ పోలీసులను చూసి ఏడుస్తా ఉంది. అయ్యా, ఎందుకు నన్ను కట్టి మూలగొడేసినారు, ఇంకా మీరు అరెస్టు చేయలేకపోతున్నారని ఎఫ్ఐఆర్ కూడా ఏడుస్తా ఉందయ్యా పోలీస్ వ్యవస్థ. దయచేసి ఇప్పటికైనా మేల్కోండి. ఆయన పైన కట్టాల్సిన కేసులు కిడ్నాప్ కట్టాలా, అబ్డక్షన్ కట్టాలా, హత్యా. బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఉంటే వారిని మానవ మృగంగా పోల్చడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు అంటే ఎవరు? దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి గాంధీజీ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు గాంధీజీ గారి ఉద్యమ పందాను ఆదర్శంగా తీసుకొని దేశాలకు స్వాతంత్రం పొందితే దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరో గాంధీ గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈరోజు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి అంటే ఉండేటువంటి ఇంప్రెషన్ వేరు, ఈయన దాని స్థాయిని దిగజారుతున్నటువంటి పరిస్థితి వేరు. అందుకనే పరిణతి పెంచుకోవాలని
విజ్ఞత ప్రదర్శించాలని మేము సలహా ఇస్తా ఉన్నాం. ఇక మృగత్వ వారసం, మృగత్వానికి ప్రతిరూపం ఎవరు? ఈ దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆనాటి ప్రధానమంత్రులు మృగత్వానికి ప్రతిరూపంగా పరిపాలన కొనసాగించారు. దేశంలో ఎమర్జెన్సీని విధించి 100 కోట్ల భారతీయుల పౌర హక్కులు హరించి దేశాన్ని ఓపెన్ జైలుగా మార్చి దేశం యావత్తు హాహాకారాలు చేసేటువంటి పాలన కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. మృగత్వం అంటే అది. మృగత్వం అంటే ఇటువంటి అరాచక నీచ కార్యక్రమాలు మృగత్వానికి ప్రతిరూపం. బహుశా మీరందరూ కూడా వినుంటారు, టర్క్మెన్ గేట్. ఆ రోజు ఢిల్లీలో నిరుపేదలు నివసించేటువంటి వేలాది కుటుంబాలకు ఆవాసమైనటువంటి టర్క్మెన్ గేట్ మీద బుల్డోజర్లను నడిపించి మనుషుల్ని చంపి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్. 1952, 53 ప్రాంతాన 56 ప్రాంతాన తెలంగాణ కలపాలన్నప్పుడు కలుపుతున్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత 69లో తెలంగాణ ఉద్యమం ఒక అద్భుతమైనటువంటి ప్రజా పోరాటం. దేశాన్ని పాలించే, రాష్ట్రాలను పాలించేటువంటి పాలకులకు విజ్ఞత ఉండాల్సినటువంటి, వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం జరిగినటువంటి పోరాటాన్ని అర్థం చేసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, పార్టీ దానికి భిన్నంగా వందలాది మందిని కాల్చి చంపేసినటువంటి ఉదంతం కాంగ్రెస్ ప్రభుత్వాల, పార్టీ రాక్షసత్వానికి లేదా మృగత్వానికి ప్రతిరూపం. అంతేందుకు 2010లో కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ ఇస్తామని చెప్పి వాళ్ళ మృగత్వ నిర్ణయాల వల్ల, వాళ్ళ యూటర్నుల వల్ల వందలాది మంది చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి పార్టీ వారసుడైనటువంటి ఆ అవశేషాలు, ఆ అవలక్షణాలన్నీ పురికిపుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ గురించి ఈ రకంగా మాట్లాడడం క్షంతవ్యం కాదు అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు మరిచి మాట్లాడేటువంటి ఈ మాటలు ప్రజలు హర్షించరు. తెలంగాణ సమాజం యావత్తు మీ విష సంస్కృతిని చాలా నిశితంగా గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా, సందర్భం ఏదైనా కేసీఆర్ గారి జపం. బీజేపీ పార్టీ లీడర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. కనీసం వసతులు లేక ఆ గురుకులాలు అద్దె భవనాల్లో ఉండి, ఆ అద్దె భవనాలలో మరి ఆ బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో ఈ అద్దె చెల్లింపులు కనుక చేయకుంటే తాళం వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ గురుకులాలలో విద్యార్థులు ఇవాళ వేరే స్కూల్కు ప్రైవేట్ స్కూల్స్కు వెళ్తున్నారు కనుక వారిని కూడా మీరు పక్కన పెట్టి ఈ విద్యాశాఖను కూడా భ్రష్టు పట్టిస్తున్న సందర్భాలు కూడా అనేకమైన ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది. అలాగే హోమ్ మినిస్టర్ కానీ, లేకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్లు కానీ, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అంటే దానికి ఒక ఫుల్ టైం మినిస్టర్ ఉన్నా కూడా ఈ సమస్యలు నెరవేరాయి. అంటే సమస్యలు పరిష్కారం కావు. మీరు ప్రజల వద్దన పాలన, ప్రజాహిత అని అనేకమైన సందర్భాల్లో ప్రజల దగ్గర నుంచి పిటిషన్స్ తీసుకున్నప్పుడు ఆ పిటిషన్స్ కేవలం నామమాత్రమంగా ఉండి ఆ పిటిషన్స్ అన్నీ తీసుకుపోయి ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కనుక మంత్రి కనుక ఉంటే సకాలంలో కనీసం కొన్నైనా పరిష్కరించుకోవాల్సిన ఒక ఆవశ్యకతను ఈరోజు ఆ హక్కును మీరు పక్కన పెడుతున్నారు. మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడో ఒక ఊరేగింపులో 6 మంది ఎలక్ట్రిఫికేషన్ వల్ల చనిపోయినారు. నిన్న కూకట్పల్లిలో ఇటువంటి సందర్భాల్లో ఉన్నాయి. అంటే మీరు ఏ ఒక్క శాఖ చూసినా కూడా ఆ శాఖలో వైఫల్యాలు తప్పితే
ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి కూడా ప్రజలు ఈరోజు అనేకమైన సందర్భంలో మీకు పెటిషన్స్ ఇచ్చి మీ ఏంటంటే మంత్రుల దగ్గరకు వచ్చినా మీ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరకు వచ్చినా కూడా కనీసం ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఇవాళ ఏంటంటే యూనివర్సిటీల గురించి మాట్లాడతారు మీరు, ఆక్స్ఫర్డ్ అని చెప్పి, తర్వాత మన ఏంటంటే ప్రపంచంలో పెద్ద యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీకి పోటీలుగా ఉన్నారంటే కనీసం అక్కడ ఎవరైతే ఉద్యోగాలు మీరంటే పోస్టులు ఇస్తాను అన్నారో ఇవాళ 2600 పోస్టులు వాళ్ళ ఖాళీ ఉన్నాయంటే దీన్ని బట్టి అర్థమవుతుంది 70% ఫ్యాకల్టీ లేకుండా వారికి సకాలంలో ఉన్నవారికి కూడా సకాలంలో జీతాలు రాక చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరు సృష్టించున్నారని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ఏంటంటే బడ్జెట్లో మొన్న బడ్జెట్లో చాలా క్లియర్గా చెప్పినారు, 15% బడ్జెట్ విద్యా అంటే శాఖకి ఇస్తామని చెప్పినారు. అంటే 23,108 కోట్లు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉండే, కానీ ఇవాళ మీరు కనీసం దాంట్లో 3,000 కోట్లు కూడా మీరు ఇవ్వలేదంటే మీరు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను, విద్యార్థులను అవమానపరుస్తున్నారో అనే దాని మీద కూడా మరి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు అశోక్ నగర్లో అక్కడ వారిని తీసుకుపోయి వారితో అనేకమైన సందర్భంలో అక్కడ విద్యార్థులు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్కు అంటే ప్రిపేర్ అవుతున్నారో వారికి స్ఫూర్తి నింపి మీరు వారి ఓటును ఏంటంటే మొత్తం ఏంటంటే వాడుకున్నారు తప్పితే వారికి ఎటువంటి మరి ఇచ్చిన మాట నెరవేర్చి యువత కళ సాకారం చేసింది కూటమి ప్రభుత్వమని చైర్మన్ కోనకల నారాయణ అన్నారు. సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 నెలలుగా నారా లోకేష్ బాబు సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ విద్యా విధానంలో వెలుగులు తీసుకొస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలంటే జనాభా ప్రాతిపదికన ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంతమంది టీచర్లు ఉండాలనే దాని గురించి బేరీజు వేస్తూ ఆ రకంగా ఫిలప్ చేయటం జరుగుతూ ఉంది. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మెగా డిఎస్సి పోస్టులు నిర్వహిస్తారని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఒక్క పోస్టు కూడా ఫిలప్ చేయకుండా తన 5 సంవత్సరాల పరిపాలనలో డిఎస్సిని నిర్లక్ష్యం చేసి విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయేలాగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే కూడా మరి విద్యార్థులకి సరైన టీచర్లు లేరు అనే ఒక భావన కలిగి విద్యా ప్రమాణాలు కూడా తగ్గిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో ఆయన ఎప్పుడైనా చేయని 14 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన 13 సార్లు మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఆ 13 సార్లు మెగా డిఎస్సిలో 196,000 మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇవాళ ఏటా టీచర్స్ రిటైర్ అయిపోతూ ఉంటారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాలి అంటే మళ్ళీ టీచర్స్ నియామకం చేసుకోవాలి. ఇవాళ రోజున ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేక, విద్యా ప్రమాణాల మీద అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ అంతా కూడా నాశనం చేశాడు. నారా లోకేష్ గారు తను ఏ పనైనా కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో అతను విద్యా మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి, టీచర్స్ లోటు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే విద్యార్థులకి సంఖ్యా ప్రకారంగా, ఆ రేషియో ప్రకారంగా టీచర్స్ కూడా ఉండాలి. విద్యార్థులు ఎక్కువై టీచర్స్ తక్కువైతే విద్యను ఎవరు చెప్పగలుగుతారు? మరి నారా లోకేష్ గారు చదువుకోవటం వల్ల, విదేశాల్లో విద్యను అభ్యసించడం వల్ల విద్యా ప్రమాణాల మీద అతనికి అవగాహన ఉంది. ఆయన వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. ఇది ఏటా కూడా నిర్వహించడం జరుగుద్ది. ఈ సంవత్సరం 16,347 మంది టీచర్స్ నియామకం జరిగింది. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా 80,000 మందిని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏటా ఈ డిఎస్సి నిర్వహణ చేస్తూ మరి టీచర్స్ని ఇవాళ రోజున విద్యా ప్రమాణాలని మెరుగుపరచడం అంటే టీచర్స్కి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇచ్చి, వాళ్ళ కోచింగ్ ఇచ్చి, వాళ్ళు ఎలా విద్యని విద్యార్థులకు బోధించాలి, దాన్ని ఎలా
ఒక విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తయారు చేయాలనే దాని మీద సెపరేట్గా కోర్సులు నిర్వహించి ఉపాధ్యాయులకి తర్ఫీదు ఇచ్చి ఒక మెరుగైన విద్యా వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారు. ఇవాళ రోజున అంతకుముందు సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 30 అక్టోబర్ 3, 2016 కంతా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేటటువంటి కార్యక్రమం ఆ టెండర్ని ఫ్లోట్ చేస్తే ఆ పనులు పూర్తి కాకపోగా ఏప్రిల్ 30, 2019 వరకు 5 సార్లు దీనికి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి వీరందరూ మర్చిపోయారా అనేటటువంటి విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంకొక 144.7 కోట్లు కాలువ గట్టులు తర్వాత కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కూడా ఈ ప్రాజెక్ట్కి యాడ్ చేస్తూ టోటల్ కాస్ట్ 574.96 కోట్లకు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి అప్పుడు కూడా కంప్లీట్ చేయలేము అని చెప్పి మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీకోటాలో ఎలక్షన్స్ వస్తున్నాయి అనేటటువంటి తరుణంలో ఇవి కంప్లీట్ కాలేదు అనేటటువంటి తరుణంలో వీకోటాలో నార్నపల్లి అనేటటువంటి ఒక గ్రామానికి ఆయన వచ్చి సేమ్ ఇదే రకమైనటువంటి జలహారతి అనేటటువంటి ప్రోగ్రాం ఒకటి చేపట్టి అక్కడ ఉండేటటువంటి నీళ్లను తడిపి మరి కుప్పానికి నీళ్ళు ఇచ్చేసినాము, జాతికి అంకితం చేసినాము అనేటటువంటి విషయం వీరు మర్చిపోయారా అని నేను అడుగుతాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 85 కోట్ల వర్కులు ఇంకా పెండింగ్ ఉంటూ దాంట్లో క్రీమ్ ఏదైతే ఉందో అంటే కాలువ గట్లు చేసేటటువంటి పనులు, లైనింగ్ పనులు, ఇట్లాంటి పనులన్నీ కూడా అప్పుడుండేటటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో ఏదైతే డబ్బులు బాగా వస్తాయో అనేటటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేసి 103 స్ట్రక్చర్లు ఏవైతే క్రిటికల్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వదిలేసి లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయకుండా వాటన్నిటిని వదిలేసి రైల్వే అండర్ క్రాసింగ్ కింద ఒక పెద్ద టన్నల్ ఏదైతే కట్టాలో చాలా కష్టమైన పని అండ్ రైల్వే వాళ్ళతో మరి క్లియరెన్స్లు తీసుకోవడం ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయం అనేది కూడా మనందరికీ తెలిసిందే. అలాంటి పనులన్నీ కూడా వదిలేసి కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో వీకోట వరకు వచ్చిన నీళ్లను ఆయన కుప్పానికి అంకితం చేస్తే మరి మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది అని ఆయన అంతా తీసి 2019లో 85 కోట్ల వర్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయని తెలుసుకొని 2019 నుంచి 2021 వరకు కరోనా ఉన్న సమయం విడిచిన తర్వాత 2022లో ఎప్పుడైతే కుప్పం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆ కుప్పం పర్యటనలో నేను కుప్పానికి నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగుతాను అని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గుడిపూటి నారాయణ స్వామి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.